కేసీఆర్ గారితోటి చాలామంది కుటుంబ సభ్యులుగా ఉంటారు. అందులో ముఖ్యంగా మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. మీరు చాలా దగ్గరగా ఆయన్ని చూసారు అనేసి అంటూ ఉంటారు. ఏంటి వారి కుటుంబంతో మీకున్న అనుబంధం? ముఖ్యంగా కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా వారు సిద్దిపేట, చింతమడక, మా ఊరొచ్చేసి రావురుట్ల హ్మ్. పక్క పక్కకుంటది. అంటే పొలిమేరల సరిహద్దులు కలిసి ఉన్నట్టుగానే హ్మ్. ఉంటది ఊర్లు. హ్మ్. అట్లా మా నాన్నగారి ద్వారా అప్పుడు మా నాన్న కోసం సర్పంచ్‌గా ఉండే. వారు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి కూడా మేము చిన్న పిల్లగాన్ని అప్పుడు నేను సెవెంత్ క్లాస్‌లో ఉండేవాడిని. హ్మ్. సిద్దిపేట హాస్టల్‌లో చదువుకుంటున్నటువంటి కాలం నుంచి కేసీఆర్ గారి దగ్గర దానే అని ఒకాయన పాటలు పాడుతా ఉండే. ఇప్పుడు మేమైతే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెంట ఉండి ఏ విధంగా అయితే పాటలు పాడినామో మొదటిసారిగా 1983లో కేసీఆర్ గారు పోటీ చేసినప్పుడు కూడా దానయ్య అని ఒక అతనుండే. ఇప్పుడు హ్మ్. చనిపోయిండాయన. హ్మ్. ఆ దానన్న పాటలు పాడడానికి ఎళ్ళినప్పుడు మేము హాస్టల్‌లో చదువుకుంటున్నాం. ఎస్సీ హాస్టల్‌లో చదువుకుంటున్నప్పుడు నేను, ఇంకొక చింతమడక మల్లేశం అని. మా ఇద్దరిని ఆయన ఎంబడి తీసుకెళ్ళాడు. ఎనక పాడడానికి కోసం ఈ పిల్లలు పాడుతా ఉంటారు గదా అని. హ్మ్. అట్లా మొదటిసారి నేను తీసుకుపోయినప్పుడే అదే రోజు నేను కేసీఆర్ గారి మీద చిన్న పిల్లగాని పాటలు పాడడం జరిగింది. ఓటెయ్యబోదాం ఎన్నెల ఎన్నెల హ్మ్. చంద్రశేఖర్ అన్న వచ్చా అని. హ్మ్. అప్పటి నుంచి నేను సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు అరే! పిల్లాడు మంచిగా పాడుతున్నాడు తమ్మీ ఎట్లా అంటే చెప్పిన. ఇంక అప్పటి నుంచి అట్లనే కంటిన్యూగా ఏదన్నా హ్మ్. సార్ మీటింగ్‌లో ఉన్నప్పుడు వెళ్ళడం గానీ, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం గానీ, కలవడం గానీ, అట్లా ప్రస్థానంలో నేను ఆ కుటుంబ ఇంట్లో ఒకనిగా అట్లా మొదలుపెట్టడం ఓకే. జీవితం. అండ్ 'ధూమ్ ధామ్' ఇది కూడా మీరే స్థాపించారు అనేసి అవును. చాలా మందికి తెలుసు. అయితే ఎందుకు 'ధూమ్ ధామ్' అన్నది ఒకటి స్థాపించాలి అన్న ఆలోచన ఎందుకొచ్చింది అంటే మీకు? ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా 2001లో వాస్తవంగా ఒక క్లిష్ట పరిస్థితిలో తెలంగాణ నుంచి హ్మ్. ఒక సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత పోరాటంలో ఒక అధికార పార్టీలో అదే అధికార పార్టీలో ఉండి తెలంగాణ ప్రజల వైపు ఒక తిరుగుబాటు స్వరాన్ని వినిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. 2001లో ఆ రోజు బషీర్ బాగులో పెంచిన కరెంటు బిల్లులు దించమన్నందుకు, హ్మ్. ఆ రోజు పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి సందర్భంలో తను డిప్యూటీ స్పీకర్‌గా ఉండే. హ్మ్. తను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నాడు. అవును. మొట్టమొదటిసారిగా ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలవదు, రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదు కాబట్టి, రైతు రాజ్యం రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి. కాబట్టి తెలంగాణ బిడ్డల రక్తం పారించినటువంటి ఈ నేల మీద తెలంగాణ విముక్తి కోరుకుంటుంది కాబట్టి, హ్మ్. మొట్టమొదటిసారిగా తన పదవికి రాజీనామా చేసి, జై తెలంగాణ నినాదాన్ని మొదలుపెట్టిండు కేసీఆర్ గారు. హ్మ్. దాని తర్వాత తన పదవికి రాజీనామా చేసిండు. ఆ కాలంలో అంటే ఆ కాలంలో పరిస్థితి ఎట్లా ఉందంటే చీమ చిటుక్కుమన్నా గూడా, ఆకులు అలజడులు చేసినా గూడా ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నటువంటి కాలం హ్మ్. అప్పుడు. కనీసం ఒక 10 మందో, ఒక ఇద్దరో, ముగ్గురో వచ్చి మాట్లాడే పరిస్థితి గూడా లేదు. హ్మ్. ఇలా 119 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఉన్నప్పటికిని గూడా, ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ పార్టీలో ఉండను గాక, హ్మ్. హ్మ్. తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ఇష్యూ మీద ఎవరు మాట్లాడకపోగా, తెలంగాణ కావాలన్నటువంటి కేసీఆర్ గారి వెంబడి గూడా ఎవరూ గూడా నడవడానికి కోసం గూడా కాదు గదా! కనీసం మాట్లాడడానికి కోసం గూడా సాహసించే పరిస్థితి లేనినాడు. హ్మ్. ఒకే ఒక్కడుగా తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ పార్టీ ఆ రోజున టీఆర్ఎస్ పార్టీని మొదలుపెట్టినటువంటి సందర్భంలో హ్మ్. అప్పటికే కేసీఆర్ గారి దగ్గర నేను చాలా పాటలు పాడుతా ఉన్నా. తను హ్మ్. తెలుగుదేశంలో ఉన్నప్పటికిని తన మీటింగులలో గూడా నేనే ఎక్కడ తన మీటింగ్ ఉన్నా గూడా అప్పటికి నేను ఇంటర్మీడియేట్ ఆఫ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా. హ్మ్. ఎక్కడ పోయినా గూడా నేనే పాటలు పాడేటిది. అట్లా తనకు నాకు సాంస్కృతికమైనటువంటి అనుబంధంతో పాటుగా నేను ఏడవ తరగతిలో 1983లో ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి పాటలు పాడతాడు బాలకిషను. అరే! పిల్లాడు పాటలు పాడతాడు. మంచియి చెప్తాడు, మాటలు చెప్తాడు, పాడతాడు కాబట్టి అట్లా నన్ను మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి తన పాటకు నేను కావాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు ఈ పార్టీ పెట్టకముందు మేమందరం కూడా చాలా సందర్భాలలో అంటే వాస్తవంగా ఇష్యూ జరిగిన తర్వాత మేము చాలా రోజులుగా హ్మ్. సారు నందినగర్‌లో సారు ఇల్లు ఉంటే మేము చాలా రోజులుగా గూడా సార్ దగ్గరే కూర్చొని ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందే పాటల క్యాసెట్‌ను రూపొందించుకున్నాం. హ్మ్. సుద్దాల అశోక్ తేజ గారు అప్పుడు పాటలు రాస్తా ఉండే. అశోక్ అన్నని పిలిపించుకొని సారు మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటిని కూడా ఏమేం జెప్పాలసలు తెలంగాణ ఒకప్పుడు బాగా బతికినటువంటి తెలంగాణ హ్మ్. ఇయాల బతుకు తెరువు కోసము అక్కడిక్కడ బతుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? హ్మ్. హ్మ్. కాబట్టి దీని మీదనే బాగా సుదీర్ఘంగా అంటే ఒకటో రోజుకో, రెండో రోజుకో రాజకీయ ఆకాంక్ష కోసమో నేను పార్టీ పెడతా, నా పార్టీ తరపున 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారన్న ఆలోచనతో పుట్టినటువంటిది కాదమ్మా. హ్మ్. కేవలం 100కు 100% తెలంగాణ అనేటిది ఒక రాష్ట్రం ఏర్పడాలి హ్మ్. అన్నటువంటి ఒకే ఒక ఆకాంక్షతోని పుట్టింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మూలాలన్నింటిని కూడా హ్మ్. గతంలో 1960లో కావచ్చు అనేక సందర్భాలలో ఈ పోరాటం విఫలమైంది. కాబట్టి మళ్ళీ మొదలుపెడితే
వెనుకకు చూసినాం అనుకో ఇంకా జీవితంలో తెలంగాణ పదమే అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఈసారి పోరాటం మొదలు పెట్టినామంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించాలంటే దానికి కావలసినటువంటి అనేకమైనటువంటి సమస్యల మూలాలు అసలు ప్రజలు ఎందుకు కోరుకుంటా ఉన్నారు, ప్రజలు తెలంగాణ ఎందుకు వివక్షగా ఉన్నది. కాబట్టి దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి అనేక మంది మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, నేనున్నాను, ఆ రోజు ఈ ప్రకాష్ గారు ఉన్నారు, మసోన్ సార్ గారు ఉన్నారు, ఇట్లా అనేక మంది జలవనరులకు సంబంధించినటువంటి విద్యాసాగర్ రావు కావచ్చు, ఇట్లా అనేక మంది ఒక సమూహం మహా మేధావులు అందరినీ కూర్చుండబెట్టుకొని చాలా రోజులు సుదీర్ఘంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ మాటలన్నింటినీ కలుపుకొని ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక విప్లవాన్ని మనం సాధించాలి. అంటే ముఖ్యంగా ప్రజలకు భావవ్యాప్తి జరగాలి. గతంలో అంతమంది ఎంపీలు గెలిచిన 11 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా అంతమంది విద్యార్థుల ఉద్యమాలు తిరుగుబాటు 160 జరిగినప్పటికీ కూడా అప్పుడు మనం సక్సెస్ కాలేకపోయినాం. ఏంటంటే భావవ్యాప్తి లేదు. దేనికైనా కూడా భావవ్యాప్తి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక భావవ్యాప్తి కోసం ప్రజల్ని కదిలించడానికి కోసము ఒక గొప్ప చైతన్యం కావాలనుకుంటా అన్నప్పుడు ఒక మంచి పాటలను మనం రూపొందిద్దాం అన్నటువంటి ఆలోచన. అంటే మొదటి నుంచి కూడా పాటల మీద కానీ సాంస్కృతిక కార్యక్రమాలలో కానీ సాంస్కృతిక ఉద్యమంతో కానీ బాగా అంటే బాగా అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఖచ్చితంగా సాంస్కృతిక ఉద్యమం అనేది ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఉండాలి అన్నటువంటి ఆలోచన చేసినటువంటి ఆ రోజు కేసీఆర్ గారు మంచి క్యాసెట్ కావాలని అప్పుడు సుద్దాల అశోక్ తేజ గారిని మేము పిలిపించడం జరిగింది. అశోక్ అన్న నేను మొదటి క్యాసెట్ 2001లో అంటే పార్టీ పుట్టక ముందే మేము క్యాసెట్ తయారు చేసుకున్నాం. సార్ మాటలు అన్నింటి ఇది తెలంగాణ కోటి రతనాల వీణ గుండె పగిలి కథన రాగములపించే ఇది రుద్ర వీణ పులికేక పెట్టినది ఇది రుద్ర వీణ వీర తెలంగాణగా అవతరించినని ఆ రోజు పాటలు కానీ తర్వాత ఆ రోజు ఆ కరెంటు బాధల మీద కానీ విద్యార్థి ఉద్యమాలు కానీ ఆ రోజు తలాపున పారుతుంది గోదావరి మాసేను మాసేలుక ఎడారి ఎందుకని ఇట్లా అనేక పాటలను క్రోడీకరించుకుంటూ మనం ఏం అధైర్యపడద్దు. ఒకసారి స్వతంత్ర పోరాటము 1957 నుంచి ఝాన్సీ లక్ష్మణ్ అప్పటి నుంచి కూడా ఆంగ్లేయుల మీద తిరుగుబాటు జరిగింది. అనేక సందర్భాలలో కూడా ఆంగ్లేయులతోని ఈ దేశం కొట్లాడింది. విఫలమైన ప్రతిసారి కూడా మళ్ళీ తిరుగుబాటు మొదలుపెట్టిన తర్వాత తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చేదా? తిరుగులేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ అనే ఒక పాటలో ఇది పెట్టినాం మేము. ఖచ్చితంగా రాజులేని పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది అన్నటువంటి భావన మనము ప్రజలకు చేరవేసినాం. దానికే అట్లా ఆ క్యాసెట్ను రూపొందించుకొని ఆ క్యాసెట్ ఇవన్నీ పెట్టుకొని మనం మొట్టమొదటి 2001లో సింహగర్జన కరీంనగర్ సింహగర్జనలో జరిగిన రోజున అప్పటికి నేను ఒక్కరినే పాటలు పాడాను. ఎవరు లేరు తెలంగాణలో కేసీఆర్ గారికి అనుబంధంగా. అసలు అంటే అప్పుడు ఎవడు పాడే పరిస్థితి లేదు. అసలు కేవలము ఇప్పుడు జననాట్య మండలి ఉంది, కేవలం వాళ్ళ పాటలు మాత్రమే పాడేది. వాళ్ళ భార్య వేరు, వాళ్ళు వేరు. అట్లాగే అరుణోదయ సంస్థ ఉండేది, వాళ్ళ కార్యక్రమాలు మాత్రమే పాడుకునేటోళ్ళు. అట్లాగే ప్రజాకళ మండలి ఉండేది, వాళ్ళే మాత్రమే పాడుకునేటోళ్ళు తప్ప ఇతర పార్టీల కానీ ఇతర ఆకాంక్షల కోసం కానీ అప్పుడేమో జననాట్య మండలి పాడే పరిస్థితి లేదు. అప్పటికి అనేక మంది బెల్లి లలిత కావచ్చు, ఆయలే చాలామంది ఎన్కౌంటర్ జరిగి కళాకారులు కూడా చాలామంది చనిపోయారు ఎన్కౌంటర్లో. అట్లాగే అరుణోదయ అనేది దానికి ఒక డిఫరెంట్ ఉన్నది. అట్లాంటి పరిస్థితుల్లో కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఒక సాంస్కృతిక విభాగాన్ని నిర్మిద్దాన్నటువంటి క్రమంలో నేనే మొట్టమొదటిసారిగా కరీంనగర్లో నేను పాట పాడినాను. నేనే మొట్టమొదటిసారిగా గల్లు 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 గజ్జల మూత అన్నల్లారా ఓ చెల్లెల్లారా, కరీంనగర్ సింగరేణి కదులుతున్నదో అన్నల్లారా ఓ చెల్లెల్లారా అని ఇట్లా అనేక పాటలు, వానమ్మ 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 ఒకసారన్న వచ్చిపోయే వానమ్మ, ఇట్లాంటి అన్ని పాటలను రూపొందించుకొని ఆ రోజు దుఃఖాల మీద సుమారు ఒక 5 గంటలు నేను ఒక్కనే పాట పాడినా. ఎవరూ లేరు ఆ రోజు. కళాకారులు కూడా ఇప్పుడున్నటువంటి ఇప్పుడు గోరెటెంకన్న కావచ్చు, అందశ్రీ కావచ్చు, గూడ అంజన కావచ్చు, గద్దరన్న కావచ్చు, దయానరసింగ్ కావచ్చు, ఇట్లా అనేక మంది, దేశపతి శ్రీనివాస్ కూడా కావచ్చు, అట్లా ఏ ఒక్కరు కూడా అప్పుడు లేరు. అంటే ఎవరి సంస్థకు వాళ్ళు అనుబంధంగా ఉన్నారు తప్ప ఒక వేదిక మీదకి వచ్చే పాడే పరిస్థితి లేరు. అప్పుడు ఎక్కడ పాడే పరిస్థితే లేదు, పాడే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏంటంటే పాడాలని ఉన్నా కూడా పాడే పరిస్థితి లేదు. అంటే అప్పుడు ఏముంటుందమ్మా, పట్టుకొని పోయి ఏముంటుంది చెప్పు, పోతా ఉంటారు. ఓ వాహనం వచ్చి ఏదో యాక్సిడెంట్ అయింది అనుకో, ఏం చేస్తారు అధికారం? గుర్తు తెలియని వాహనం డీ మృతి, ఏం చేస్తావు? గట్టిగా మాట్లాడితే దర్యాప్తు చేస్తున్నాం.